పాతపట్నం నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెట్టారు. తాడేపల్లి నుంచి రెడ్డి శాంతికి పిలుపొచ్చింది. రెడ్డి శాంతికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అధినేత జగన్. పద్ధతి మార్చుకోవాలంటూ జగన్ హెచ్చరించారు. రెడ్డి శాంతి తీరుతో వైసీపీ క్యాడర్ అసహనంలో ఉండిపోయింది. కొందరు వైసీపీ నేతలు జనసేన వైపు చూపులు చూస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. స్థానికంగా అందుబాటులో ఉండరని జగన్కు కంప్లైంట్ అందింది. నాయకులను కలుపుకొని వెళ్లడం లేదనేటువంటి ఒక అసంతృప్తి అయితే ఉంది. అసంతృప్త నేతలకు వలవేస్తుంది జనసేన. రెడ్డి శాంతికి బలమైన సామాజిక వర్గం రాజకీయ నేపథ్యం అయితే ఉంది. వైసీపీలో వర్గపోరుతో రెడ్డి శాంతి సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రెడ్డి శాంతికి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందంటే క్యాడర్ నుంచి వస్తున్నటువంటి విమర్శలు మమ్మల్ని కలుపుకొని పోవట్లేదు, మేము వచ్చినా కానీ మా సమస్యలు వినేటువంటి పరిస్థితి లేదు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ఇతరత్ర వాటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రెడ్డి శాంతికి సంబంధించి అయితే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో వైసీపీలో ప్రధానంగా కార్యకర్తలతో మమేకం అవ్వడం కావచ్చు, లేకపోతే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడా కూడా సరిగ్గా స్పందించడం లేదనేటువంటి మాట. తన సొంత సామాజిక వర్గాన్ని కావచ్చు, లేకపోతే ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తోంది, మిగతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఎక్కడ ఆమె పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే స్థానికంగా రెడ్డి శాంతి అందుబాటులో ఉండరు అనేటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రెడ్డి శాంతి తీరుకు సంబంధించి వచ్చినటువంటి విమర్శలు, చాలా వరకు వచ్చినటువంటి కంప్లైంట్లు అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని రెడ్డి శాంతికి అయితే ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది అధినేత జగన్. అప్డేట్స్ ఏంటి? నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు ఏం చెప్తున్నారు దీని మీద? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత వారంలో తాడేపల్లి పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు కొంతమంది కీలక నేతలను తాడేపల్లికి పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఏదైతే వైసీపీ నేతల పనితీరు పైన ఆయా నియోజకవర్గాల్లో వచ్చిన కంప్లైంట్లు, అదేవిధంగా నియోజకవర్గంలో యాక్టివ్ గా లేకపోవడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఇలాంటి వ్యవహారాలపై రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది ఇన్ఛార్జీలకు వార్నింగ్ ఇచ్చినట్టు మనకు సమాచారం, వార్నింగ్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలను కూడా ఆయన మీరు యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది, మీరు హైదరాబాద్ పరిమితం అయితే నేను నియోజకవర్గంలో మరొకరిని ఇన్ఛార్జ్ గా నియమించుకుంటాననే సూచాయిగా చెప్పినట్టు కూడా మనకు సమాచారం అందింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రెడ్డి శాంతి, పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించిన రెడ్డి శాంతిని తాడేపల్లికి పిలిపించారు. అందులో ఆమెకు ఒకంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి సూచాయిగా చెప్పినట్టు ప్రచారం నడుస్తుంది. ఏదైతే నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండాలని, అందుబాటులో ఉండాలని, నియోజకవర్గంలో లేకుండా బయట ప్రాంతాల్లో ఉంటున్నారు, నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, ఏదైతే మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, మెంతా తుఫాన్ అంశం కావచ్చు, తర్వాత రాజకీయంగా ఏదైతే టీడీపీ కూటమి చేస్తున్న అరాచకాలను కానీ, టీడీపీ కూటమి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విస్తృతంగా పార్టీని బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయి నుంచి పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన గ్రామీణ మండల రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా పూర్తి చేయాలని, అవి డిసెంబర్ కంప్లీట్ చేయాలని ఆమెకు సూచాయిగా చెప్పినట్టు మనకు ప్రచారం నడుస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన రాబోయే రోజుల్లో కూడా జిల్లాల యాత్ర కొనసాగిస్తారని మనకు సమాచారం అందుతుంది. ఏదైతే రెడ్డి శాంతి 2014లో పాతపట్నం నుంచి ఆమె పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో ఆమెకు మళ్ళీ అవకాశం ఇచ్చారు, ఆమె మళ్ళీ గెలవడం జరిగింది. అయితే ఈమె దివంగత నేత ఏదైతే మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుమార్తె, ఇటు పాలవలస రాజశేఖరం కుమారునికి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇటు రెడ్డి శాంతికి కూడా రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు. ఆమె గతంలో ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఆ కుటుంబాన్ని వెంటేసుకుని వస్తున్నారు. అదేవిధంగా పాలవలస రాజశేఖరం కుమారుడికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇటు పాలకొండ, అటు పాతపట్నం 2 నియోజకవర్గాల్లో రాజశేఖరంకు మంచి పేరు ఉంది. వారి వారసులుగా వీరికి రాజకీయంగా ప్రాముఖ్యత కల్పించాలని జగన్ ఓడిపోయినా కూడా టికెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా కార్యకర్తలకు నాయకుల మధ్య సమన్వయం ఉండాలని. అయితే కొంతమంది జనసేనకు సంబంధించిన నేతలు కూడా వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఏదైతే మండల స్థాయి నేతలను కూడా జనసేనలో ఆకర్షిస్తున్నారు. కొంతమంది నేతలు కూడా ఏదైతే జనసేనకు సంబంధించిన కీలక నేతలతో పలుసార్లు భేటీ అవుతున్నారు. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు ఏదైతే రెడ్డి శాంతి తీరును తప్పుపడుతూ పార్టీ మారడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారంటూ అధిష్టాన నివేదికలు ఉన్నాయి. వీటినన్నిటిపైన జగన్ కూలంకషంగా ఒక నిర్ణయం తీసుకొని ఆమెను తాడేపల్లికి పిలిపించి గట్టిగా మందలించినట్టు ప్రచారం నడుస్తుంది. ఏదైతే
ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉండాలా, ఏదైతే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలంటూ జగన్ సూచాయిగా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే దివంగత నేత రాజశేఖరం కుమార్తె కాబట్టి మీకు మరోసారి చెప్తున్నాను, రాజకీయంగా అవకాశాలు ఇచ్చానంటూ అంటే పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు వల్లే ఆమె ఇలా బిహేవ్ చేస్తుంది అనేటువంటి రకరకాల విమర్శలు వస్తున్నప్పటికీ కూడా పార్టీ క్యాడర్ చెప్తోంది ఒకటి, సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తోంది, సొంత వర్గాన్ని పెంచి పోషించుకుంటోంది తప్ప ఎక్కడా కూడా ఇతర కార్యకర్తలు కావచ్చు లేకపోతే వారి మాటల్ని లేకపోతే వారు ఇచ్చేటువంటి సూచనలు కానీ పరిగణలోకి తీసుకోవట్లేదు, ఎవరిని కలుపుకొని పోవట్లేదు, కొంతమందికి అందుబాటులో ఉంటుంది, ఎవరికి అందుబాటులో అంటే మిగతా వారికి అందుబాటులో ఉండడం లేదనేటువంటి విమర్శ కూడా ఉంది కదా దీనికి సంబంధించి. ఎస్ మురళి, ఏదైతే ఆమె నియోజకవర్గంలో 2014లో ఆమె ఓడిపోయింది, మళ్ళీ అవకాశం ఇచ్చారు, 2019 ఎన్నికలు గెలిచింది, 2024 ఎన్నికల్లో ఆమె ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఆమె పాతపట్నం ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. బలమైన రాజకీయ కుటుంబం, బలమైన సామాజిక వర్గం నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి రాజకీయాల్లో ఆమెకు అవకాశాలు దక్కుతున్నాయి. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి సూచాయిగా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆమె నియోజకవర్గంలో ఏదైతే రెడ్డి శాంతి వర్గాన్ని పోషిస్తుంది, కొంతమంది నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది, మరి కొంతమంది నాయకులు పట్టించుకోలేదని ఇప్పటికే రాజకీయాల్లో ఒక విమర్శ ఉంది. ఏదైతే రెడ్డి శాంతి తీరుతోనే ఏదైతే నియోజకవర్గంలో పాతపట్నం నియోజకవర్గంలో బలమైన వైఎస్ఆర్సీపీ క్యాడరు బలమైన నేతలు ఉన్నా కూడా పార్టీ బలహీనపడుతుందంటూ అధిష్టానానికి నివేదికలు అందాయి. అయితే ప్రధానంగా ఆమె నియోజకవర్గంలో ఉండరు, వేరే ప్రాంతంలో ఉంటారు, నేతలను కలుపుకొని పోయే ప్రయత్నం చేయడం లేదని కూడా విమర్శలు ఉన్నాయి. ఏదైతే అధికారం పోయిన తర్వాత ప్రజలతో కానీ వైసీపీ క్యాడర్ తో కానీ ఆమె సత్సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే నాయకులను పట్టించుకోకపోవడం వల్లే కొంతమంది నేతలు ఏదైతే మండల స్థాయి నేతలు జనసేన వైపు వెళతారని ప్రచారం జరుగుతుంది. కొంతమంది అసంతృప్త నేతలను వైసీపీలో ప్రాధాన్యత దక్కక అసంతృప్తి ఉన్న నేతలను కూడా ఏదైతే పార్టీ పదవులు దక్కలేదో ఈ నియోజకవర్గాల్లో కమిటీల్లో కూడా ప్రాధాన్యత దక్కని కొంతమంది నాయకులను జనసేన ఆకర్షిస్తుంది. జనసేన వైపు కూడా వెళ్లే ప్రయత్నాలు ఉన్నాయని ఏదైతే జగన్ కి నివేదిక అందడంతో ఆయన ఒకంత రెడ్డి శాంతి పైన అసహనం వ్యక్తం చేయడం కాక మందలించినట్టు సమాచారం అనిపించింది. అక్కడ జనసేనకు సంబంధించిన ఒక చూడా చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేతలతో నిత్యం సంప్రదింపులు జరుగుతున్నారు. కీలక నేతలను జనసేన లాగడానికి విష ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొంతమంది నేతలు కూడా జనసేనకు వెళ్తారని ఇప్పటికే సమాచారం అందుతుంది. ఏదైతే పార్టీకి పట్టుంది, సామాజిక వర్గానికి పట్టుంది, బలమైన నేపథ్యం ఉన్న రాజకీయ కుటుంబమైన ఏదైతే రెడ్డి శాంతి నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటూ వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అంటే వీటినంటినీ పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి ఆమెకు సున్నితంగా మందలించే సమాచారం అందుతుంది. ఏదైతే రాజకీయ వర్గాలు కూడా ప్రచారం జరుగుతుంది. మీరు ఏదైతే నియోజకవర్గంలో ఉండి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ పార్టీ కమిటీలు కానీ నియోజకవర్గంలో ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందుబాటులో లేకపోతే మరో ఇన్ఛార్జి నియమించుకుంటానంటూ ఆయన జగన్ సూచాయిగా చెప్పారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. స్థానికంగా ఉండరు అనేటువంటి విమర్శతో పాటుగా ఆమె తీరుకు సంబంధించి కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్యాడర్ని పట్టించుకోకపోవడం, అందుబాటులో ఉండకపోవడంతో పాటు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నేతలు కూడా వారిని కూడా జనసేన నేతలు ఆకర్షిస్తున్నారు అనంటే ఆ నియోజకవర్గంలో ప్రధానంగా రెడ్డి శాంతి వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, కార్యకర్తల అభిప్రాయాలని కానీ లేకపోతే కార్యకర్తలు ఏదైనా సమస్యకు సంబంధించి చెప్పుకోవాలనుకున్నా లేదు ప్రజా సమస్యలకు సంబంధించి మనం ఈ విధంగా పోరాడదాం అనేటువంటి చర్చకు వచ్చినప్పుడు కూడా ఆమె వ్యవహరించినటువంటి తీరుతో అయితే విసుగు చెంది పార్టీ మారాలి అనేటువంటి ఆలోచన కావచ్చు, తాను కూడా పార్టీ మారేటువంటి అవకాశం ఉంది కాబట్టే ఎక్కడా కూడా యాక్టివ్గా లేరు అనేటువంటి విమర్శల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకొని ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా వార్నింగ్ ఇచ్చారు అనేటువంటి మాట. తీరు మార్చుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.